అధ్యాయం 12. ఒక గంట దాటింది. యుగంధర్ కదలకుండా ముందున్న జీపు కారుని చూస్తూ తన కారులో కూర్చున్నాడు. కారులోంచి దిగడం ప్రమాదకరం. ఏం చేస్తాడో అతన్నే చేయనివ్వమని యుగంధర్ అనుకున్నాడు. అతను యుగంధర్ సహనాన్ని పరీక్షకి పెట్టాడు. తనని పట్టుకోవాలనే ఆతృతతో యుగంధర్ తొందరపడి కారులోంచి దిగుతాడేమో అనుకుంటూ కాచుకున్నాడు. యుగంధర్ అమాయకుడు కాడు. యుగంధర్ అంతా మూర్ఖించి పొరపాటు చెయ్యడు. జీపు కార్ ఇంజిన్ స్టార్ట్ అయ్యింది. యుగంధర్ పిస్టోల్ తయారుగా పట్టుకున్నాడు. 333 ఏం చేస్తాడు? ఎందుకు కారు స్టార్ట్ చేశాడు? ముందుకి వస్తాడా? తన కారుని ఢీకొడతాడా? తనది పెద్ద కారు, తనకి దెబ్బలు తగలవు. కారెందుకు స్టార్ట్ చేశాడు? వెనక్కి తిప్పి వెళ్ళిపోతాడా? వెళ్ళిపోగలనని ఎలా అనుకుంటాడు? అంత బుద్ధి లేనివాడా? పిస్టోల్తో తయారుగా ఉన్న తను వెళ్ళనిస్తాడా అతన్ని? జీపు కారు క్యాన్వాస్ టాపు వెనక్కిపోతోంది. 333 టాపు తీసేస్తున్నాడు. ఎందుకు? అతని ఎత్తేమిటి? ఇంజిన్ స్టార్ట్ చేశాడు, టాపు తీసేశాడు. తర్వాత యుగంధర్ కాచుకున్నాడు. డ్రైవింగ్ సీటు ముందు అద్దంపైకి 2 చేతులు వచ్చాయి. ఆ చేతులని తను కాల్చుదామనుకునే లోపునే ఆ 2 చేతులకి అడ్డంగా నల్లనిదేదో వచ్చింది. ఏమిటది? యుగంధర్ కళ్ళు చిట్లించి చూశాడు. అది చిన్న మిషన్ గన్ అయినా మంచి రకం అమెరికన్ మిషన్ గన్. దేశ రక్షణకని పరిస్తాన్ అమెరికా నుంచి తెచ్చుకున్న ఆయుధ సరఫరాలో ఈ మిషన్ గన్లు కూడా ఉన్నాయని యుగంధర్కి జ్ఞాపకం వచ్చింది. ఢమ్ 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 అని పేలింది. గుళ్ళ వర్షం కురుస్తోంది. వెనక సీటులోకి ఉరికాడు యుగంధర్. డ్రైవింగ్ సీటు ముందున్న అద్దం తునాతునకలైపోయింది. కారు టైర్లకి గుళ్ళు తగిలాయి. వాటిలో గాలి పోతోంది. యుగంధర్ తిరిగి కాల్చడానికి అవకాశం లేకపోయింది. కాల్చిన జీపుకి తగలదు. ఒకసారి మిషన్ గన్లోంచి గుళ్ళ వర్షం కురిపించి యుగంధర్ డ్రైవింగ్ సీట్లోంచి వెనక్కి వెళ్ళగానే యుగంధర్ పిస్టోల్ గుళ్ళకి అందకుండా 333 జీపుని కాస్త వెనక్కి తోలాడు. కాని యుగంధర్ క్రిజ్లర్ కార్ 333 మిషన్ గన్ గుళ్ళకి అందుబాటులోనే ఉంది. మళ్ళీ మిషన్ గన్ ఫెలఫెలమంటోంది. గుళ్ళ వర్షం కురుస్తోంది కారు మీద. ఇక కారులో కూర్చోవడం ప్రమాదం. ఏ ఒక్క గుండైనా తగలవచ్చు. కారు దిగాలి. వెనక సీటు తలుపు తెరిచాడు యుగంధర్. ఆ తలుపు వెనక నుంచి వంగి దిగాడు. గుళ్ళు తగలకుండా తెరిచిన ఆ తలుపు అడ్డంగా ఉంది. వంగి వెనక్కి జరిగాడు. క్రిజ్లర్ కార్ అడ్డంగా ఉంది. ఇక 333 తననేమీ చెయ్యలేడు. 333 జీపు దిగితే తను కాల్చేస్తాడు. జీపులోంచి ఎన్నిసార్లు పేల్చినా మిషన్ గన్ గుళ్ళు తనకి తగలవు. తనని చంపడానికి మిషన్ గన్తో సహా వచ్చాడన్నమాట 333. ఏయ్ యుగంధర్, ఎంతసేపని ఆ కారు వెనక దాక్కుంటావు? నిన్ను కాల్చి చంపనులే, భయపడక. నీతో మాట్లాడాలి, కారు వెనక నుంచి రా అని అరిచాడు 333. 333తో ఇంకెవరూ లేరు. ఉండి ఉంటే ఆ రోజు యుగంధర్ ప్రాణం పోయేదే. ఆ మిషన్ గన్ కారులో పడేసి చేతులెత్తి పెట్టి నువ్వు దిగిరా, నిన్ను నేను చంపనులే అన్నాడు యుగంధర్. నా విషయంలో జోక్యం కల్పించుకోనని మాట ఇయ్యి, నేను వెళ్ళిపోతాను అన్నాడు 333. యుగంధర్ బిగ్గరగా నవ్వాడు. చేసిన తప్పులు చేశాను, ఇక ఎప్పుడూ చెయ్యను. తక్కువ శిక్షతో నన్ను వదిలిపెట్టండి అని ప్రాధేయపడు, కనికరిస్తాను అన్నాడు యుగంధర్. యుగంధర్, నీకు బతకాలన్న ఆశ లేనట్లున్నది. నీలాంటి దుర్మార్గులను పట్టుకోవాలనే ఆశ చాలా ఉంది. అది ఆశగానే ఉండిపోతుంది మరి. ఫెలఫెలమని మిషన్ గన్ మళ్ళీ పేలింది. యుగంధర్ కారు వెనక నక్కాడు. తను ఆ కారు వెనక ఉన్నంతసేపు 333 ఏమీ చెయ్యలేడని యుగంధర్కి తెలుసు. అయితే అతన్ని పట్టుకోవడం ఎలా? దూరాన ఎక్కడో బుర్రుమన్న చప్పుడు వినిపిస్తోంది. యుగంధర్ తల కొంచెం పక్కకి పెట్టి చూశాడు. ఓ కారు వస్తూ ఉండడం కనిపించింది. 333 కూడా విన్నాడు ఆ శబ్దం. ఒకసారి వెనక్కి చూశాడు. జీపు కారు స్టార్ట్ చేశాడు. యుగంధర్ పిస్టోల్ రెడీగా పట్టుకో ఉన్నాడు. కారు తిప్పుతాడు, వెళ్ళనివ్వకూడదు. టైర్లను పేల్చివేసి ఆపాలి. కానీ 333 కారు వెనక్కి తిప్పలేదు. రివర్స్ గేర్లో వెనక్కి పోనిచ్చాడు. స్టీరింగ్ వీల్ మీద ఒక చెయ్యి మాత్రం ఉంచి రెండో చేత్తో మిషన్ గన్ పైకెత్తి విండ్షీల్డ్కి ఆనించి
క్రిజ్లర్ కారు వైపు గుళ్ల వర్షం కురిపించాడు. యుగంధర్ కారు వెనక్కి పోక తప్పింది కాదు. జీపు కారు వెనక్కి వెళ్ళింది. యుగంధర్ పిస్టోల్కి అందుబాటులో లేకుండా వెళ్ళాక 333 జీపుని వెనక్కి తిప్పేశాడు. శరవేగంతో జీపు కారు పోతోంది. యుగంధర్ కారు వెనక నుంచి బయటికి వచ్చాడు. దూరాన వస్తున్న కారు చూశాడు. జీపు కారు ఆ కారు పక్క నుంచి రయ్యుమంటూ వెళ్ళిపోయింది. తన వైపు వస్తున్న కారు దగ్గరికి వచ్చింది. దూరాన్నించే యుగంధర్ ఆ కారుని గుర్తుపట్టాడు. అది యుగంధర్ ఎదుట ఆగింది. కంగారుగా రాజు కారులోంచి దిగి టైర్లు తూట్లు పడి అద్దాలు బద్దలై ఉన్న క్రిజ్లర్ని ఆశ్చర్యంతో చూశాడు. యుగంధర్ వైపు తిరిగి, "ఏం జరిగింది సార్?" అన్నాడు. "నీకెదురుగా వచ్చిన జీపు కారులో 333 ఉన్నాడు. మిషన్ గన్తో క్రిజ్లర్ని ఇలా చేశాడు" అన్నాడు యుగంధర్. "గుడ్ గాడ్, మీకు దెబ్బలు తగల్లేదులే. ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు వెనక పోలీస్ వ్యాన్లో వస్తూ ఉండి ఉంటాడు. పదండి, 333ని పట్టుకుందాం." ప్రయోజనం లేదు. ఫియట్ కారు జీపుని ఓవర్టేక్ చేయలేదు. ఆ జీపుకి ఎక్కువ హార్స్ పవర్ ఇంజన్ పెట్టి ఉంటాడు. నేను ఆర్యాపురం వెళ్లకుండా ఉండాలని 333 ఎందుకు అంత తాపత్రయపడ్డాడో కనుక్కోవాలి. పద అంటూ యుగంధర్ ఫియట్ వైపు నడిచాడు. రాజు కారు స్టార్ట్ చేశాడు. "ఒక్క నిమిషం ఆగు" అన్నాడు యుగంధర్. రాజు కారు ఆపాడు. యుగంధర్ జేబులోంచి డైరీ తీసి ఒక కాగితం చించి, "స్వరాజ్రావుకి ఆర్యాపురం వెళ్తున్నాను, అక్కడికి రండి" అని రాసి ఆ కాగితాన్ని క్రిజ్లర్ కారు బ్యానెట్ మీద గుచ్చాడు. రాజు కారు ఆర్యాపురం వైపు నడుపుతున్నాడు. "ఇప్పుడు చెప్పు, నువ్విక్కడెందుకొచ్చావు?" అడిగాడు యుగంధర్. రాజు చెప్పాడు. అధ్యాయం 13. "యుగంధర్ గారు మీరేనా?" అడిగాడు నీలకంఠం కారు దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి. యుగంధర్ తల ఊపి కారు దిగి రాజుని పరిచయం చేశాడు. "రండి, లోపలికి రండి, మీకోసమే 1000 కళ్ళతో కాచుకున్నాను" అంటూ ఇంట్లోకి దారి తీశాడు నీలకంఠం. హాల్లో కూర్చున్నారు ముగ్గురు. శ్రీనివాసరావు అక్కడే తిరుగుతూ ఉన్నాడు. "చెప్పండి యుగంధర్ గారు, విజయలక్ష్మి ఎక్కడున్నది మీకు తెలుసా?" అడిగాడు నీలకంఠం ఆదుర్దాతో. "ఆయనెవరు?" ఎదురు ప్రశ్న వేశాడు యుగంధర్ శ్రీనివాసరావుని చూపించి. "అతను నా సెక్రటరీ శ్రీనివాసరావు, మీరు చెప్పండి" అన్నాడు నీలకంఠం అసహనంతో. యుగంధర్ గొంతు తగ్గించి, "ఎవరూ లేని చోటికి, ఎవరూ మన మాటలు వినేందుకు అవకాశం లేని చోటికి వెళితే మంచిది" అన్నాడు. నీలకంఠం యుగంధర్ని సూటిగా కళ్ళలోకి చూసి, "అయితే పదండి, ల్యాబొరేటరీలోకి వెళ్దాం. సుదర్శనాన్ని, విమలని అక్కడ్నుంచి పంపించి వేస్తాను" అని నీలకంఠం ఇంట్లోంచి బయటికి దారి తీశాడు. ల్యాబొరేటరీ చేరుకునేంత వరకు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. నీలకంఠం తలుపు తట్టగానే సుదర్శనం తలుపు తీసి యుగంధర్ని చూసి ఆశ్చర్యపోయాడు. నీలకంఠం అది గమనించలేదు. "మీరిద్దరూ కాసేపు బయటికి వెళ్ళండి, నేను వీరితో మాట్లాడాలి" అన్నాడు నీలకంఠం సుదర్శనంతో, విమలతో. వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళగానే నీలకంఠం ల్యాబొరేటరీ తలుపు లోపల గడియపెట్టి, "కూర్చోండి" అని తను కూర్చొని, "చెప్పండి, విజయలక్ష్మి సంగతి ఏమైంది?" అడిగాడు ఆతృతతో. యుగంధర్ వివరంగా జరిగిన సంఘటనలన్నీ చెప్పాడు. నీలకంఠం కాసేపు మౌనంగా ఉండిపోయాడు. చటుక్కున తల ఎత్తి, "యుగంధర్ గారు, మిమ్మల్ని గురించి నేను విన్నాను. అపరాధ పరిశోధనలో మీకు సాటి ఈ దేశంలో ఎవరూ లేరని ప్రతీతి. న్యాయము, నీతి ఎటుంటే మీరు అటు ఉంటారని తెలుసు. నాకు మీరే సహాయం చెయ్యాలి" అన్నాడు ఆవేశంతో. "సహాయం చెయ్యడానికే వచ్చాను. మీ అమ్మాయి నా దగ్గరికి ఎందుకు వచ్చింది, శ్రీనివాసరావుని ఎందుకు వెంటాడమన్నది మీకు తెలుసా?" "తెలియదు. మీరు చెబితే ఆశ్చర్యంగా ఉంది. ఆ మధ్య మా ఇంట్లో నగలు పోయిన సంగతి మీరు పత్రికలో చదివే ఉంటారు. అవి శ్రీనివాసరావు దొంగిలించాడని అనుమానించిందేమో విజయ. లేక విజయలక్ష్మికి శ్రీనివాసరావుతో బాగా ఆప్యాయత ఏర్పడింది. అతన్ని వివాహం చేసుకోవాలని మనసులో ఉన్నదనుకుంటాను. శ్రీనివాసరావు మద్రాసు వెళ్ళినప్పుడు అతను ఎలా ప్రవర్తిస్తాడో, అతని నైతిక జీవితం ఎలాంటిదో తెలుసుకోవాలని వెళ్ళి ఉండవచ్చు. అతన్ని వెంబడించమని మిమ్మల్ని కోరడానికి కారణం అదే అయి ఉంటుంది. అదలా ఉంచండి. ఆ రెండిట్లో ఏది కారణం అయినా అసలు విషయంతో సంబంధం లేదు" అన్నాడు నీలకంఠం. "ఏ?" అడిగాడు యుగంధర్. "విజయ్ తన చేతిలో బంధితురాలిగా ఉందని, ఆమె దక్కాలంటే నా పరిశోధనల గురించిన రహస్యాలు చెప్పాలని
333 అనే మారుపేరు గల ఒక మనిషి ఇందాక నాకు టెలిఫోన్ చేశాడు. యుగంధర్, రాజు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. పరిశ్రమలకి ఉపయోగపడే కొత్త విషయాలు ఎన్నిటినో మీరు కనిపెట్టారని, మీ పరిశోధన ఫలితంగా దేశానికి చాలా మేలు చేకూరిందని నాకు తెలుసు. 333 ప్రత్యేకంగా ఏ పరిశోధన గురించైనా అడిగాడా? సంవత్సరం నుంచి ఒకే ఒక విషయానికి సంబంధించిన పరిశోధనలో ఉన్నాను. అది పూర్తయింది. చిన్న చిన్న వివరాల గురించి మాత్రమే పరిశోధనలు జరుగుతున్నాయి ఇప్పుడు. నిజానికి నేను చేస్తున్న పని పూర్తయిందనే చెప్పాలి అన్నాడు నీలకంఠం. మీ పరిశోధనల గురించి మరికొన్ని వివరాలు చెబితే మంచిది అన్నాడు యుగంధర్. నీలకంఠం సంకోచిస్తూ 5 నిమిషాల పాటు మౌనంగా ఉండిపోయాడు. చివరికి నిట్టూర్చి, మీకు చెప్పడంలో హాని ఏమీ ఉండదు, కానీ చాలా రహస్యంగా ఉంచాలే ఈ విషయం. రాష్ట్రపతికి, ప్రధానికి, హోమ్ మినిస్టర్కి తప్ప ఇంకెవరికీ తెలియదు. దేశక్షేమానికి విరుద్ధంగా నేనింతవరకు ఏ పని చెయ్యలేదే అన్నాడు యుగంధర్ టీవీగా. అణుశక్తిని గురించి, పరిశ్రమలలో అణుశక్తిని ఉపయోగించే విధానాలని గురించి కొన్ని పరిశోధనలు చేస్తుండగా అనుకోకుండా కొన్ని విషయాలు తెలిసాయి. సైంటిఫిక్ క్యూరియాసిటీ కొద్దీ వాటిని పరిశోధించాను అని గొంతు తగ్గించి, యుగంధర్ గారు, మీరు నమ్మరు చెబితే కానీ నిజం. అటామిక్ హైడ్రోజన్ బాంబుల కన్నా 100 రెట్లు వినాశక శక్తి గల బాంబుల నిర్మాణం కనుక్కున్నాను. కొన్ని వేల మైళ్ళ విస్తీర్ణం ఒక బాంబుతో సర్వనాశనమైపోతుంది. 10 బాంబులతో క్షణంలో ఈ భూగోళం మీద ప్రాణి అనేది లేకుండా పోతుంది. ఆ బాంబు నిర్మాణం ఎలాగో నాకు తెలుసు అన్నాడు నీలకంఠం. యుగంధర్, రాజు ఆశ్చర్యంతో చూశారు నీలకంఠాన్ని. నీలకంఠం సైంటిస్ట్. పరిశోధన చెయ్యడం, కొత్త విషయాలు కనుక్కోవడం వరకే అతని బాధ్యత. ఆ తర్వాత అతని పరిశోధనా ఫలితాలు రాజకీయవేత్తల చేతుల్లోకి పోతాయి. వాటి ప్రయోగం వాళ్ళ అధీనంలోనే ఉంటుంది. భూగోళాన్ని సర్వనాశనం చేసే మారణాయుధాన్ని కనిపెట్టే శక్తి సృష్టికర్త ఒక మనిషికి ఎందుకు ఇచ్చాడో అనుకున్నాడు యుగంధర్. ఏళ్లు నిండుతున్న జీవిత ఆఖరి అధ్యాయంలో ఉన్న ఈ వృద్ధుడికి ఈ శక్తి భగవంతుడు ఎందుకు ప్రసాదించాడు? భూగోళాన్ని నాశనం చేసే శక్తినిచ్చి మానవజాతికి పరీక్ష పెడుతున్నాడా ఈ భగవంతుడు? లేక మానవాళికి తుది గడియలు సమీపించాయి కనుకే ఈ మారణాయుధాల సృష్టికి మార్గాలు కల్పిస్తున్నాడా? యుగంధర్ ఆలోచనల్లోంచి తేరుకొని, ఆశ్చర్యంగానే ఉంది నీలకంఠం గారు. ఒకరికన్నా ఒకరు శక్తివంతమైన మారణాయుధాల నిర్మాణం గురించి కృషి చేస్తున్నారు కనుక ఏ రష్యన్ సైంటిస్టో, అమెరికన్ సైంటిస్టో ఈ విషయం చెప్పి ఉంటే ఇంత ఆశ్చర్యపడేవాణ్ణి కాను. మహాత్మా గాంధీ మనకు బోధించిన అహింసాతత్వం జీర్ణించుకొని హింసా దౌర్జన్యాలను ఖండిస్తూ ప్రపంచ శాంతి కోసం నిరంతరమైన కృషి చేసే భారతదేశానికి ఎందుకు ఈ ఘోర మారణాయుధం? ఏం చేసుకుంటుంది? ఎవరి మీద ప్రయోగిస్తుంది? ఏ దేశాన్ని కబలించాలనే ఆశ లేదు కదా మనకి. రాజ్య విస్తరణ కాంక్ష అసలే లేదు కదా. మనకెందుకు అటువంటి ఆయుధం అడిగాడు యుగంధర్. అవును, మనకెందుకు? నేను అలాగే అనుకున్నాను. చాలా రోజులు ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచాను. కానీ నాకు ఆ హక్కు లేదనిపించింది. నా పరిశోధనా ఫలితాలు దేశానికి అర్పించడం నా విధి అనిపించింది. 24 గంటలలో భారతదేశం అగ్రరాజ్యాల శ్రేణిలోకి వెళ్లే అవకాశం ఉన్నప్పుడు, 24 గంటలలో భారతదేశం అన్ని రాజ్యాల కన్నా బలమైన రాజ్యంగా రూపొందడానికి అవకాశం ఉన్నప్పుడు, సంకోచాలతో నేను ఆ అవకాశాన్ని జారవిడవడం తప్పేమో అనిపించింది. ప్రధానిని కలుసుకొని ఆయనకి చెప్పాను. యుగంధర్ కొంచెం ముందుకి వంగి, ప్రధాని ఏమన్నారు అడిగాడు ఆతృతతో. నిర్ఘాంతపోయారు. కొంతసేపు మాట్లాడలేకపోయారు. తరువాత నన్ను తిట్టారు. ఎందుకు అటువంటి పరిశోధన చేసి అటువంటి ఘోరమైన ఆయుధాన్ని కనుక్కున్నారన్నారు. మారణాయుధం కోసం పరిశోధన చెయ్యలేదని చెప్పాను. ఎంతో ఆవేశంతో, ఆవేదనతో మాట్లాడారు. రాష్ట్రపతితోనూ ఇతర నాయకులతోనూ సంప్రదించినదే ఏమీ చెప్పలేనన్నారు. ప్రభుత్వంలో 2 వర్గాలు తయారయ్యాయి. పరిస్తాన్ దేశం మన దేశం మీదికి ఏ క్షణాన యుద్ధానికి దిగుతుందో అనే భయంతో మన దేశం కూడా ఆయుధాలు కొనవలసి వచ్చింది. ఇతర దేశాల నుంచి కూడా ఇంకా కొంటోంది. ఆ డబ్బు దేశక్షేమ, దేశాభ్యుదయ కార్యాలకు ఎంతైనా అవసరం. అటువంటి అవసరాలను విడిచి ఆయుధాలు కొనవలసి వస్తోంది. కనుక ఇటువంటి మహాయుధం మన దగ్గర ఉంటే ఏ దేశము మన జోలికి రాదు. మనం శాంతి అహింసలకు పాటుపడదాం. రాజ్య విస్తరణ కోసం ఆ ఆయుధాన్ని ప్రయోగించవద్దు. అవసరమైతే ప్రపంచ యుద్ధం రాకుండా ఆపగలం.
మన మాటకి అంత విలువ ఉంటుంది అని వాదించింది ఒక వర్గం. మరి ప్రధాని అడిగాడు యుగంధర్. తన తర్వాత ప్రభుత్వం ఎవరి చేతుల్లోకి పోతుందో ఏమో, ఏమవుతుందో, రేపెప్పుడో తను నేను చచ్చిన తర్వాత భారతదేశం రాజ్యకాంక్షతోనో మరే ఇతర కారణం వల్లనో ఆ ఆయుధాలని ప్రయోగించి నాశనానికి పూనుకుంటే చచ్చి ఎక్కడున్నా దానికి బాధ్యులం మనమే కదా. ముందు జరగబోయే సర్వనాశనానికి, మారణహోమానికి ఈనాడు చిచ్చు పెట్టడం ఇది అని హెచ్చరించారు. ఈనాడు ఆటం బాంబులు, హైడ్రోజన్ బాంబులు నిర్మించి అగ్రరాజ్యాలు వాటిని దాస్తున్నాయి. శాంతిని నెలకొల్పేందుకు వాటిని నిర్మిస్తున్నామంటున్నాయి. ఏ క్షణాన యుద్ధం రగులుకుంటుందో అనే ఆందోళనతో ప్రపంచం యావత్తు గజగజ వణుకుతున్న ఈ సమయంలో అంతకన్నా ఘోరమైన వినాశక ఆయుధాన్ని నిర్మించడం, అందులోనూ భారతదేశం ఆ పని చెయ్యడం తను సహించలేనన్నారు. చివరికి ఏం తేల్చారు? ఏమీ తేల్చలేదు. 2 వర్గాల వారు ఇంకా వాదిస్తూనే ఉన్నారు. ఈలోగా నన్ను పరిశోధనలో మిగిలిన వివరాలు పూర్తి చేయమన్నారు. నా ల్యాబొరేటరీకి కాపలాగా స్పెషల్ బ్రాంచ్ నుంచి ఒక మనిషిని పంపారు. అతనే సుదర్శనం. అవును, గుర్తుపట్టాను, తెలుసు అన్నాడు యుగంధర్ నవ్వుతూ. విమల పాశ్చాత్య దేశాలకు వెళ్ళి చదువుకున్న తెలివైన పిల్ల. నాకు అసిస్టెంట్గా పంపారు. మీ పరిశోధన ఫలితాల గురించి ఆమెకు తెలుసా? దేన్ని గురించి పరిశోధించినది తెలుసు, కానీ అసలు రహస్యం అంటే ఆ ఆయుధం తయారు చేయడం తెలియదు ఆమెకి. 333 ఈ పరిశోధన గురించే అడిగాడా? అవును. ఎలా తెలిసిందో, ఏ దేశ గూఢాచారో అతనికి చెప్పకపోతే విజయగతి ఏమవుతుందో, ఏం చెయ్యను అంటూ నీలకంఠం లేచి గదిలో పచార్లు చేస్తూ జుట్టు పీక్కోవడం ప్రారంభించాడు. యుగంధర్ నీలకంఠాన్ని జాలిగా చూసి, 333 అనే అతను పరిస్తాన్ దేశ గూఢాచారి అని నా అనుమానం అన్నాడు. నీలకంఠం యుగంధర్ వైపు దీనంగా చూశాడు. అయితే కనికరం అనేది అతన్నించి ఆశించడానికి వీలు లేదు. మన దేశమంటే అంత అక్కసుగల ఆ దేశస్థుడు దయతల్చడు. ఏ దేశ గూఢాచారి దయచూపడు. యుగంధర్ గారు, విజయలక్ష్మిని మీరు ఆ దుర్మార్గుడి చేతుల్లోంచి తప్పించాలి. మీ కాళ్ళు పట్టుకుంటాను. నా సర్వశక్తిలా ప్రయత్నిస్తాను. కానీ నాకు అంత వ్యవధి ఉన్నదా అని ఆలోచిస్తున్నాను. ఎందుకు లేదు? మనం కలుసుకోకుండా ఉండడానికి, నన్ను హతమార్చడానికి 333 ప్రయత్నం చేశాడు. విఫలుడయ్యాడు. వ్యవధి ఉంటే చివరికి నేనే నెగ్గుతానని, విజయలక్ష్మిని విడిపిస్తానని అతనికి తెలుసు. అందుకని కొన్ని గంటల వ్యవధి ఇచ్చి, ఆలోగా తనకి ఆ బాంబు గురించిన వివరాలు చెప్పకపోతే మీ అమ్మాయిని చంపేస్తానని బెదిరించాడు. ఏం చేస్తారిప్పుడు? ఏం చేస్తాను? ఏమీ చెయ్యను. చూస్తూ చూస్తూ నా కూతుర్ని మృత్యువుకి అప్పగించగలనా? ఒక్కతే అని ఆగిపోయి ఏడ్వడం ప్రారంభించాడు. మీ అమ్మాయి ప్రాణాన్ని రక్షించడానికి రహస్యం చెప్పేసి కాపాడుతారు. తర్వాత మీరు కనుక్కున్న ఆయుధం మన దేశం మీదే ప్రయోగిస్తారనుకుందాం. మీరు, మీ అమ్మాయి, ఎందరో పసిపిల్లలు, వృద్ధులు, యువకులు, యువతులు. ఊహించుకోండి ఎన్ని ప్రాణాలు, ఎంత సంక్షోభం, ఎంత నాశనం అన్నాడు యుగంధర్. నీలకంఠం లేచి కళ్ళు తుడుచుకున్నాడు. క్షమించండి యుగంధర్ గారు, ఆవేదనలో అలా అన్నాను. నాకు బాగా బుద్ధి చెప్పారు. ఆ రహస్యం ఎవరికీ తెలియదు, తెలియడానికి వీల్లేదు. విజయలక్ష్మి హత్య చేయబడితే ఏడుస్తాను, దుఃఖం భరించలేక నేను చస్తాను. అంతేకాని రహస్యం వెల్లడి చెయ్యను. భగవంతుడి మీద ఒట్టు అన్నాడు నీలకంఠం. యుగంధర్ లేచి నీలకంఠం దగ్గరికి వెళ్ళి అతని చెయ్యి పట్టుకుని, అంత దుర్గతి పట్టదు మీకు. మీ అమ్మాయికి ఏ ఆపద రాకముందే ఆమెను కాపాడగలుగుతానని నా నమ్మకం. భగవంతుడు మన వైపు ఉంటాడు అన్నాడు. అంతలో తలుపు తట్టిన చప్పుడయ్యింది. ఎవరు? అడిగాడు నీలకంఠం. ఎవరూ పలకలేదు. కాని మళ్లీ తలుపు తట్టిన చప్పుడయ్యింది. ఎవరు? కేకేశాడు నీలకంఠం తలుపు దగ్గరికి వెడుతూ. మీరుండండి అని యుగంధర్ ఒక్క అంగలో తలుపు దగ్గరికి వెళ్ళి జేబులోంచి పిస్టోల్ తీసి చేతిలో పట్టుకొని చప్పుడు చెయ్యకుండా గడియ తీసి చటుక్కున తలుపు తెరిచాడు. బయట ఎవ్వరూ లేరు. యుగంధర్ వెనకే రాజు నిలుచున్నాడు. బయటికి తొంగి చూసి, ఈ పెట్టె ఇందాక ఇక్కడ లేదే అన్నాడు. యుగంధర్ తల ఊపాడు. తలుపు తట్టిందెవరు? అడిగాడు నీలకంఠం లోపల్నించి. తలుపు దగ్గర ఎవరూ లేరు అని యుగంధర్ ఆ పెట్టె దగ్గరికి వెళ్ళాడు. దానిమీద 333 అని పెద్ద అంకెలు రాసి ఉన్నాయి. 2 అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడవు ఉన్న జాజికాయ పెట్టె అది. పెట్టె మీద ఒక తెల్లని కవరు ఉన్నది. కవరు మీద నీలకంఠం గారికి
అని రాసి ఉంది చక్కని గుండ్రని అక్షరాలతో. అప్పటికి నీలకంఠం కూడా తలుపు దగ్గరికి వచ్చి నిలుచున్నాడు. మీకు ఉత్తరం అని యుగంధర్ ఆ కవరు నీలకంఠానికి ఇచ్చాడు. ఆతృతతో నీలకంఠం కవరు చింపాడు. నీలకంఠం గారికి, నా హెచ్చరిక మీరు లెక్క చెయ్యలేదు. యుగంధర్ని కలుసుకున్నారు. ఇది ఆఖరి హెచ్చరిక, ఉత్త బెదిరింపు కాదు. నిజంగానే నేను అన్నంత పని చేస్తానని రుజువు చేసేందుకే ఈ పెట్టె పంపిస్తున్నాను. తెరిచి చూడండి. 333. నీలకంఠం మొహం పాలిపోయింది. మాట్లాడకుండా యుగంధర్కి ఇచ్చాడు ఆ ఉత్తరం. రాజు చదివాడు దాన్ని. యుగంధర్ వంగి ఆ జాజికాయ పెట్టెకి చెవి ఆనించి టక్ టక్ మనే శబ్దం వినపడుతుందేమోనని విన్నాడు కాసేపు. వినబడితే లోపల టైం బాంబు ఉందని అనుకోవచ్చు. కానీ అటువంటి శబ్దమేమీ వినపడలేదు. పెట్టె దొర్లించడానికి ప్రయత్నించాడు. చాలా బరువుగా ఉంది. 2 చేతులతో పట్టి తోస్తే గాని పెట్టె దొర్లలేదు. లోపల ఏమున్నదో ఊహించడం కష్టమైంది. పెట్టె తరుద్దామా అన్నాడు నీలకంఠం. 4 మూలల ఇనుప బద్దీలు మేకులతో కొట్టి పెట్టె గట్టిగా బిగించబడి ఉంది. రాజు జేబులోంచి చాకు తీశాడు. ఒక్కొక్క బద్దీ లాగేశాడు. 2 బద్దీలు ఊడదీసి తర్వాత చెక్క ఒక పక్క పట్టుకుని పైకి ఎత్తాడు. ఎత్తుతూ పెట్టె లోపలికి చూశాడు. అంతే, అతని చేతిలోంచి ఆ చాకు జారిపోయింది. పెట్టె మూత మళ్ళీ మూసుకుపోయింది. ఏమిటున్నది అడిగాడు నీలకంఠం. రాజు మొహం చూసి యుగంధర్ గ్రహించాడు ఏదో ఘోర దృశ్యం కనిపించిందని. యుగంధర్ చెక్క పట్టుకొని పైకెత్తి వెనక్కి విరిచాడు. నీలకంఠం పెట్టె దగ్గరికి వెళ్ళి చూశాడు. ఒక్క కేక పెట్టి కింద పడిపోయాడు. ఆ పెట్టెలో ఒక స్త్రీ శవం ఉంది. సరిగ్గా అదే సమయానికి ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు పోలీస్ వ్యాన్లో కానిస్టేబుల్స్తో సహా దిగాడు. ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్.